ఆయమ్మా ఏమైంది? ఇందాక వచ్చిన ఓపీడీకి ఏదో అడుగుదాం అనుకున్నా, మళ్ళీ వెళ్ళిపోయినావు. ఏమన్నా అడగాల? ఏం లేదు మేడం, అట్లా వచ్చిన పక్కనా లేదు మేడం, అదే ఆయమ్మ మనమరాలకు ఎంటికలు రాలిపోతున్నాయని నాకు అడగడానికి వచ్చింది. అచ్చా, ఎందుకు బాగా రాలిపోతున్నాయి మేడం సిస్టర్, చాలా ఏడుస్తుంది అని చెప్పి చెప్తుంది. ఏమైంది ఆయమ్మా నువ్వు చెప్పు. అదే ఎంటికలు రాలిపోతున్నాయి అని సిస్టర్ అడుగుతున్నా మేడం. అదే మరి మేడం అడుగుదామని సిస్టర్ అన్నది. అచ్చా సరే ఆయమ్మా, నేను చెప్తాను మీకు ఎందుకో, సరేనా? ఓకే అండి, ఇప్పుడు మీరు చూసారు కదా వీళ్ళ డౌట్ ఏంటిదో. మెయిన్ గా మా ఆయమ్మ డౌట్ జుట్టు ఎందుకు ఎక్కువ రాలిపోతుంది అని. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, మనకి రాలే జుట్టు ఎక్కువనా లేకపోతే సాధారణంగా అందరికి అంతే రాలుతుందా అనేసి. ఇది ఏదైతే ఉందో దీన్ని స్కాల్ప్ అంటారండి. దీంట్లో మనకి 1,00,000 దాకా మనకి జుట్టు అనేది ఉంటుంది, అంటే వెంట్రుకలు అనేవి ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్. రోజుకి మనకి 50 నుంచి 100 దాకా, అంటే 50 నుంచి 100 దాకా జుట్టు రాలడం అనేది నార్మల్. అంటే అది చాలా ఎక్కువ రాలడం అనే విషయం కాదనమాట, నార్మల్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 100 కన్నా ఎక్కువ రాలిపోతుందా మీ జుట్టు, సో మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే దీని మీద. ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మెయిన్ రీజన్స్ ఏంటివి, మెయిన్ కారణాలు ఏంటివి మన జుట్టు రాలడానికి. మెయిన్గా పెద్దవాళ్ళు అంటుంటారు కదా, సరిగ్గా తినకపోవడం, అది నిజమే అండి. సరిగ్గా తినకపోవడం వల్లనే మన జుట్టు అనేది రాలుతుంది. మెయిన్గా ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ మనము స్త్రీలలో చూస్తున్నాం జుట్టు రాలిపోవడం అనేది. వాళ్ళకి విటమిన్ డి, విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఇవి తక్కువ ఉండడం వల్ల జుట్టు అనేది రాలుతుంది. సో అది ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. ప్రోటీన్ తక్కువ ఉంటే కూడా మీ జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ జ్వరం వచ్చినా, టైఫాయిడ్ కానీ, డెంగీ కానీ ఇట్లా వచ్చినా కూడా జుట్టు అనేది రాలుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్మోక్ చేస్తున్నారా, సిగరెట్ ఎక్కువ తాగుతున్నారా, సో అది అవాయిడ్ చేయాల్సిందే మీరు. ఇవన్నీ మీ కంట్రోల్లో ఉన్నాయి, సో మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి. మీ కంట్రోల్లో లేనివి కూడా కొన్ని ఉంటాయండి. అదేంటిది అంటే హార్మోన్స్ అనమాట. మెయిన్గా థైరాయిడ్ ఎక్కువన్నా తక్కువన్నా మనకి జుట్టు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్త్రీలలో PCOD అంటే ఓవరీస్లో గడ్డలు రావడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ సరిగా రాకపోవడం, జుట్టు రాలడం, బరువు పెరగడం ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఖచ్చితంగా ఒకవేళ జుట్టు ఎక్కువ రాలుతుంది అని అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా టెస్టులు చేసుకోండి, దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఇవన్నీ చేసినప్పటికీ తగ్గట్లేదు అంటే బెటర్ మీరు స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళు మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. అర్థమైందా ఆయమ్మ ఇప్పుడు ఏం చేయాలో జుట్టు రాలి? Hope you like this video. Please do like, share and subscribe.